రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో ఏపీ జంజట్ వార్ పేరుతో నగరంలోని ఆనం రోటరీ హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో ఏపీ జంజట్ వార్ పేరుతో స్థానిక వై జంక్షన్ లో ఉన్న ఆనం రోటరీ హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మార్గాని భరత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్, సిపిఐ, ఇతర రాజకీయ పక్షాలతో నగరంలోని మేధావులు, ప్రముఖ న్యాయవాదులు, డాక్టర్లు, వర్తక వ్యాపార ప్రముఖులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సమావేశంలో మాట్లాడిన మార్గాని భరత్రామ్ డిఎస్సి పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపితేనే పూర్తి నిజాలు వెలుగులోనికి వస్తాయని పేర్కొన్నారు. జీవోలు 447 ద్వారా స్పోర్ట్స్ కోటాలో అక్రమ నియామకాలు జరిగాయని ఆరోపిస్తూ డిఎస్సి మెరిట్ జాబితాను కలెక్టరేట్ లో ఎందుకు ప్రదర్శించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు నెలకు 3000 భృతి చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు నాయకులు, న్యాయవాదులు, విద్యావేత్తలు మాట్లాడుతూ పేపర్ లీకులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం చేసిన తీర్మానాలను అఖిలపక్ష సమావేశంలో బీసీజేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు చదివి వినిపించారు. ఈ తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామని తెలిపారు. ఈ సమావేశానికి విచ్చేసి తమ అభిప్రాయాలను వెల్లడించిన రాజకీయ పార్టీల నాయకులు, వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారులకు భరత్రామ్ కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బి సాయి జాహ్నవ్, డాక్టర్ టి హరికిరణ్, పతివడ రమేష్ బాబు, అడప శ్రీహరి, పంతం కొండలరావు, వాసంశెట్టి గంగాధర్ రావు, కృష్ణకుమార్, కోడూరి శాంతారాం, ఆకుల భాగ్యలక్ష్మి, బాలేపల్లి మురళీధర్, బి పవన్, బి పూర్ణిమరాజ్, జీవి సుందర్, నెల్లి సర్వేశ్వరరావు, సిహెచ్ రాజేశ్వరరావు, బుద్ధాల కన్నారావు, జి రాజేష్ బాబు, వడ్డి మల్లికార్జున్ ప్రసాద్, పాలిక ప్రసాద్, అడబాల మరిడయ్య, బెజవడ రంగారావు, దేవి సన్స్ రమేష్, యాళ్ల వీరభద్రరావు, రాజ్ కుమార్, తాళం శ్రీను తదితరులు పాల్గొన్నారు. నవీన్ అనే ఒక వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్, అతను టెంపరీ ఉద్యోగం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఆ కంప్యూటర్ ఆపరేటర్ కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఒక ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్, ఇంకో ఎగ్జామ్ లో 6th ర్యాంక్ వచ్చింది. అంటే ఫస్ట్ ర్యాంక్, 6th ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఈ ప్రభుత్వంలో, స్టేట్ గవర్నమెంట్ లో జాబ్ కల్పించలేకపోయింది. దాని గురించి మేము ప్రశ్నిస్తా ఉన్నాం, పలుమార్లు ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాశానండి, ఈయన ఎగ్జామ్ రాశాడు, పక్కన ఆయన ఎగ్జామ్ రాశాడు. నాకు మెరిట్ లిస్ట్, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేకపోతే పక్కన ఆయనకి 100th ర్యాంక్ వచ్చింది. 100వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం కల్పించారంట, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం కల్పించలేదంట. ఏంటి కారణాలు ఏంటని అని అడుగుతా ఉంటే దానికి ప్రభుత్వము రెలవెంట్ ఆన్సర్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఆ కమిటీ చేసినప్పుడు కలెక్టరేట్ లో మెరిట్ లిస్ట్ పెట్టాలి. ఎందుకు పెట్టట్లేదని అడుగుతాము. అది మినిమం రెస్పాన్సిబిలిటీ కదా. అది కాకుండా జియో నెంబర్ 4 అని, జియో నెంబర్ 47 అని 2 జీవోలు ఇచ్చారు. ఆ జీవోల్లో కూడా జియో నెంబర్ 4 ఏం చెప్తుందని అంటే, అసలు ఎవరు కూడా ఏ ఎగ్జామ్ రాయక్కర్లేదు. స్పోర్ట్స్ కోటాలో ఏదైతే సెలక్షన్ కమిటీ ఉంది, గవర్నమెంట్ అపాయింట్ చేసిన సెలక్షన్ కమిటీ, ఆ సెలక్షన్ కమిటీ డెసిషన్ ఇస్ ఫైనల్ అని. నాకు అర్థం కాల. మొన్న మా నాయకుడు, ఆపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి దుర్గయ్య అనే ఒక అథ్లీట్ వచ్చాడు. ఆయన ఛాంపియన్ కి ఖచ్చితంగా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ హారిజాంటల్ పద్ధతి ఏదైతే తీసుకున్నారో 3%, గతంలో 2012లో ఒక జీవో ఉండేది, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఆ 2012లో ఉన్న జీవోలో ఏంటంటే 2% స్పోర్ట్స్ కోటా ఉంటూ కంపల్సరీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంది.
ఆ జీవోని అమెండ్ చేస్తూ జీవో నెంబర్ 4 అని తీసుకుని వచ్చారు. అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఏమీ అక్కర్లేదు అని చెప్పి స్పోర్ట్స్ కోటాలో ఇది క్లియర్గా మెన్షన్ అయింది. అంటే మొత్తం 16,000 ఉద్యోగాలు ఇస్తే 3% అంటే 430 440 ఎన్నో ఉద్యోగాలు వస్తాయి స్పోర్ట్స్ కోటాలో. ఆల్మోస్ట్ 380 ఉద్యోగాల దాకా సెలక్షన్ కమిటీ సెలెక్షన్ చేసేసారు. దాని క్రైటీరియా ఏంటనంటే ఎవరికి తెలియదు, దానికి మెరిట్ లిస్ట్ ఏంటనంటే ఎవరికి తెలియదు. ఆ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో దాని మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఇంతమంది అభ్యర్థులు వచ్చారు, ఇంతమంది సెలెక్షన్ చేసాము, వీళ్ళు ఎందుకు సెలెక్షన్ చేయలేకపోయాం అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇంత ఒకటి జియో నెంబర్ 56 అని చెప్పి కరెక్ట్గా డిఎస్సి ఎగ్జామ్ పరీక్షా పత్రాలు కరెక్ట్గా రాసే ముందు రోజు 2 రోజుల ముందు రోజు జియో నెంబర్ 56 అనుకున్నా, ఐఎమ్ నాట్ షూర్. అది 2025లో ఒక సంవత్సరం జియో నెంబర్ 4 వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత అందులో ఏమని చెప్తుందనంటే ఆ జియో నిజంగా చాలా ఆశ్చర్యం. మాకు స్పోర్ట్స్ మ్యాన్స్ దగ్గర నుంచి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అందు గురించి ఆ జియోని మేము అమెండ్ చేస్తూ జియో నెంబర్ 56 పెట్టి ఈ జియో నెంబర్ 56లో ఎగ్జామ్స్ రాయిపించే ప్రక్రియ తీసుకొస్తున్నామని చెప్పారు. బాగుంది, మరి మీరు ఎగ్జామ్స్ రాయిపిస్తున్నారు, చాలా శుభ పరిణామము. మరి ఎగ్జామ్స్ లేకుండా రాసిన స్పోర్ట్స్ మెన్స్ ని మీరు ఏదైతే సెలెక్షన్ కమిటీ చేశారో వాళ్ళని తొలగించారా అని అంటే తొలగించలే. మరి ఎక్కడ ట్రాన్స్పరెన్సీ జరిగిందనేది ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా నారా లోకేష్ గారు ఉన్నానంటే దానికి సమాధానం లేదు. ఇవి స్ట్రెయిట్ గా నేను 3 అంశాల గురించి మాట్లాడాను. ఒకటి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు. రెండోది, ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కంప్యూటర్ ఆపరేటర్, ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఏం చేస్తాడండి, మొత్తం ఈ పేపర్స్ ఏదైతే తయారు చేశారో క్వశ్చన్ పేపర్స్, ఆ క్వశ్చన్ పేపర్స్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ తెలుసు. అలిగేషన్ కూడా అదే, ఆ కంప్యూటర్ ఆపరేటర్ అప్లోడ్ చేశాడు క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తే ఏముంటుంది, క్వశ్చన్స్ అన్ని అతనికి తెలుసు కాబట్టి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనేది అభియోగం నవీన్ పైన. ఇప్పుడు నవీన్ ఒకటే చూసి రాశాడా, లేకపోతే అతను ఎంతమందికి లీక్ చేశాడు? ఖచ్చితంగా నాకు క్వశ్చన్ పేపర్ తెలుసండి. నా ఫ్రెండ్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయనకి నేను చెప్పనా, ఆయన కూడా ఎగ్జామ్ రాసుకున్నాడు. లేకపోతే తెలుసు అనేది అలిగేషన్ వచ్చిన తర్వాత దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలా అక్కర్లేదా? ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ జస్టిస్ బతకాలి అని అంటే ఖచ్చితంగా ఈ అంశాలపైన మేము అడిగింది లెజిటిమేట్ క్వశ్చన్స్. ఈ లెజిటిమేట్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పాల్సింది ఎవరండి? ఎన్డీఏ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు. కానీ దానికి సమాధానం చెప్పరు. దీనిపైన ఖచ్చితంగా ప్రజల్లో, విద్యార్థుల్లో, అదేవిధంగా యూత్ అందరిలో కూడా డిస్కషన్ జరగాలి. జియో నెంబర్ 4 ఎందుకు ఇచ్చారు, జియో నెంబర్ 56 మళ్ళీ స్పోర్ట్స్ మెన్స్ నుంచి మాకు రకరకాల కంప్లైంట్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నాము, రాయండి అని చెప్పారు. రాసిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు? ఒక 60 మందికో 70 మందికో ఇచ్చారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేని వాళ్ళకి 380 మందికి ఆల్రెడీ మీరు రిక్రూట్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు అంటే మీ తాలూకా వ్యక్తులకి వాళ్ళని అబ్జార్బ్ చేసుకోవాలి కాబట్టి, లేకపోతే మీరు అది డబ్బులు కమ్ముకోవచ్చు, లేకపోతే మీ కార్యకర్తల పిల్లలకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీరు అనుకున్న వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు కాబట్టి స్పోర్ట్స్ కోటాలు ఇచ్చారు. ఇంకా అందులో నేను డీప్గా లోపలికి వెళ్తే అప్పటికప్పుడు సర్టిఫికేట్లు తయారు చేశారు. సో క్రేజీ, మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేదా ఐఏఎస్ అవ్వాలి, పిల్లల మీద లాట్ ఆఫ్ స్ట్రెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ పేపర్ లీకేజ్ కారణం ఏంటి అంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా, అప్పుడు మీరు మూలాల్లోకి వెళ్తే ఈ లీకులు వెనుకున్నదంతా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు. అవునా కదా? మీరు అందరూ ఏకీపిస్తారా? సో మనం చేయాల్సింది ఏంటంటే ప్రధాన రాజీనామా చేయడం ఇది కాదు, మెయిన్ ఏంటంటే సిస్టమ్ని మార్చాలి. గతంలో మేము చదువుతున్నప్పుడు నేషనల్ స్కూల్ సీట్లు ఇచ్చి ఏ స్టేట్ ఆ స్టేటు ఎంట్రన్స్ ఎగ్జామ్
పెట్టుకోమని చెప్పేవారు. అది చాలా చక్కగా నడిచేది, చాలా బాగుండేది. ఇప్పుడు నేషనల్ పూల్ అని చెప్పేసి పేపర్ లీక్ అయిపోయి విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు వాటిని కొనుక్కుని దాన్ని ప్రజలలో చాలా చులకన అయిపోయి విద్యా వ్యవస్థ అంటే. ఇప్పుడు మనం చూస్తున్నాం రకరకాల విద్యా సంస్థలు ఉన్నాయి. ప్రైవేట్, గవర్నమెంట్ దాంట్లో జాయిన్ అవ్వట్లేదు. ఈవెన్ మా డ్రైవరు చిన్న వాళ్ళ అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలి, నాకు అప్పు కావాలని అడిగారు. ఎందుకు నీకు గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, బ్యాగ్ ఇస్తున్నారు, అన్ని ఫుడ్ పెడుతున్నారు, వాట్ ఎల్స్ యూ వాంట్, నీకు ఇంకేం కావాలి నీకు? మారి గవర్నమెంట్ స్కూల్కి తీసుకెళ్ళాడు. అంటే ఈ విధంగా మనం కూడా గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయాలి, ప్రైవేట్ స్కూల్స్ని డిస్కరేజ్ చేయాలి. పెద్ద పెద్ద బిల్డింగ్లు, యూనివర్సిటీని తలపెంపు చేసే బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ ప్రజల ధనం లూటీ చేస్తున్నారు, ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు. పేపర్లు కొని ఆ పేపర్లు కొంతమందికి ఇచ్చేసి వాళ్ళు సీట్లు వచ్చేటట్టుగా చేస్తున్నారు. మనకి ఇప్పుడు జన్ జీ అని, జన్ ఆల్ఫా అని కూడా తెలుస్తుంది అందరికీ కూడా. జన్ జీ అంటే 1995 తర్వాత పుట్టిన వాళ్ళు 2014 వరకు పుట్టారు. దాంతో వాళ్ళకి డెఫినెట్గా మనకన్నా అగ్రెసివ్గా ఉంటారు, అందులో డౌట్ లేదు. మన కూడా కేంద్ర ప్రభుత్వం మెడలో వచ్చింది కూడా జన్ జీనే. జన్ ఆల్ఫా అని నెక్స్ట్ తరం వాడు, దాని తర్వాత తరం వాడు. వీళ్ళంతా కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మార్చాల్సింది మంచి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు కావాలి, మోరల్ వాల్యూస్ చెప్పాలి. ఇవన్నీ చేయాలంటే మంచి అద్భుతమైన వ్యవస్థ ఉండాలి. అంతేగా